బిగ్ బాస్ షోలో పాల్గొన్న స్టార్లు వీళ్ళే. టాలీవుడ్లో రాబోతున్న బిగ్ బాస్ టీవీ షో దుమ్ము రేపేలా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో షోను డిజైన్ చేస్తున్నట్లుగా మా టీవీ వర్గాల నుంచి సమాచారం. ఈ షోలో చాలామంది స్టార్లు సందడి చేయనున్నారట. నిజానికి బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది హిందీలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన షో. దీని కాన్సెప్ట్ అందరికీ తెలుసు. అయితే తెలుగులో మాత్రం దీన్ని చాలా కొత్తగా డిజైన్ చేయబోతున్నట్టు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్టు షోలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణీయంగా ఈ షో తెరకెక్కనుంది. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోలో మరికొంతమంది స్టార్లు పార్టిసిపేట్ చేయబోతున్నారట. వీరిలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఒకరు. ఇప్పటికే ఒక డాన్స్ షోకి ఇది కథ కాదు జీవితం లాంటి టీవీ షోలో పాల్గొన్న పోసాని బుల్లితెరకి కొత్తేమీ కాదు. ఇలాంటి స్టార్ ఉంటేనే షో సూపర్ హిట్ అవుతుందని అందుకే టీం అంతా పోసానికి ఓటేస్తున్నట్లుగా సమాచారం. మరో స్టార్ సదాఫ్. గతంలో నాగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి స్టెప్పులు వేసిన ఈ భామ ఢీ జోడీలో బాగా ఫేమస్. ఇప్పుడు ఈ షో కాంట్రాక్ట్ అయిపోవడంతో బిగ్ బాస్ షోకి సిద్ధమైపోయిందట సదాఫ్. 2 సంవత్సరాల పాటు ఈ షో చేసేందుకు అగ్రిమెంట్ తీసుకున్నట్లు సమాచారం. మరో స్పెషల్ అట్రాక్షన్గా ఫన్ కోసం కమెడియన్ ప్రియదర్శన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ ప్రియదర్శన్ ఒప్పుకోకపోతే హైపర్ ఆది పేరును పరిశీలిస్తుంది బిగ్ బాస్ మా టీం. మరో అట్రాక్షన్ కోసం సీనియర్ హీరోయిన్లు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇందులో రంభా స్నేహ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ప్రెజెంట్ ఒక డాన్స్ షోకి జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కూడా ముగిస్తుండటంతో వీరిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సీనియర్ హీరోయిన్ల డేట్స్ కుదరకపోతే మంచు లక్ష్మిని తీసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇక సీనియర్ నటుడు మురళీ శర్మ మాత్రం షోలో పక్కాగా ఉన్నట్లు సమాచారం. గతంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మురళీ శర్మ ఊసరవల్లిలో నటించిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్తో పాటు ఉండే సెలబ్రిటీలు కూడా ఎప్పటికప్పుడు మారతారని, కానీ పార్టిసిపెంట్లు మాత్రం వీళ్ళలో కొంతమంది ఖచ్చితంగా ఉంటారని, కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. అది మ్యాటర్.